చాలా మందికి ముక్కలేనిది ముద్ద దిగదు కదా! అలాంటి వారి కోసం చిక్కటి గ్రేవీతో అదిరిపోయే టేస్ట్‌తో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో కొద్దిగా జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు, కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో గ్లాసుల వరకు వాటర్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని పెట్టి మరొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇంకా దించే ముందు కొంచెం గరం మసాలా, కస్తూరి మేతి, కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.